హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. మిట్ట మధ్యాహ్నం అయిందేమోనండి, టైం కూడా తెలియట్లేదు. ఏమనుకోవద్దండి. అయితేనండి ఇవి బార్కి 3 రూములు అండి, పెద్ద రూములు, పెద్ద పెద్ద రూములు అనమాట. అయితే అండి కుక్కలు పడుకోవడానికి చాలా బాగుంటుందండి. మేడం గారు పుణ్యం అంట రూములు ఇచ్చారు. వర్షానికి, వరదలకి, ఎండకి, వానికి అంతా ఉంటుందండి. అయితే అండి ఇక్కడ దారి కడిగితే నీళ్ళు పోయే దారి ఉండదండి. బాత్రూమ్స్ కూర్చున్నాయి అనుకోండి, సిమెంట్ వేసి నేను కడగాలన్నమాట. సిమెంట్ ఎత్తేయటం ఒక అరగంట అండి. సిమెంట్ వేసి ఆ పెంటలన్నీ ఎత్తేస్తాను ఒక అరగంట. తర్వాత అండి ఒక గంట సేపు కడగాలన్నమాట. కొంచెం సరిపేసేసి చీపురుతో రుద్ది మళ్ళీ అది గుడ్డతో పిండి ఎత్తేయాలి. అంటే నీళ్ళు పోయే దారి లేదు కదండి. అంటే అన్నీ జామ్ అయిపోయినాయి అనమాట. మేడం గారు కుక్కలు తీసుకెళ్ళిపోయిన తర్వాత అంతా పాడు చేసేసారు దొంగలు. గేట్స్ అవన్నీ ఎత్తుకెళ్ళిపోయి చాలా రోత చేసేసారు. అమ్మ ఉండరా నాయన వీడ తిని చేసేసారండి. అయితే అన్నీ పూడిపోయినాయి అనమాట. అవన్నీ గుడ్డబెట్టి గట్టిగా తుడవాలన్నమాట బండ్లన్నీ. అయితే అండి ఆకు కూడా బాగా రాలుతుంది అనమాట. రోజు 10 గంపలు ఆకు, యాపాకు కానీ, తేకాకు కానీ ఏదన్నా ఆకు ఎత్తేసేయాలండి. అయితే ఇదంతా ఈ 3 రూములు కడిగిన తర్వాత అండి ఇది పంచండి. మేడం గారు కారు పెట్టుకునేవాళ్ళు అనమాట ఇంతకుముందు ఉన్నప్పుడు. అయితే ఇందులో కూడా కొన్ని మంచాలు, కుర్చీలు, కూలర్లు పెట్టి కుక్కలకండి ఇదంతాను. అదిగోండి నిన్న వర్షానికి బాగా అంతా ఆకంతా రాలిందండి. చిమ్మి కుప్పలు పెట్టాను నిన్న. ఇంకెత్తటం ఓపిక సరిపోలేదండి. అయితే ఇదిగోండి ఇక్కడి నుంచి కూడా 4 రూములు ఉంటాయండి. ఇవన్నీ కూడా కడగాలండి. మొత్తం డైలీ రోజు కడగాలన్నమాట. కడిగితే చల్లగా పడుకుంటాయి అన్నమాట. అంటే లోపలే బాత్రూమ్స్ ఇది లోపలే కూర్చుంటాయి కాబట్టి అవన్నీ ఎత్తేసేసి కడగాలన్నమాట. ఇదొక రూమ్ అండి. ఇక్కడ కూడా చిట్టి తల్లులు అంటే రోడ్డు మీద ఎక్కడన్నా కడుపుతున్నట్టుని తీసుకొచ్చి ఇట్లా రూముల్లో పెట్టి అడ్డాలు పెడతానండి. ఎందుకంటే దొంగలు ఈ గేట్లన్నీ ఎత్తుకెళ్ళిపోయారండి. తలుపులు, గేట్లు అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కూడానండి చెట్ల కింద పడుకున్నాయండి కుక్కలన్నీ వెళ్ళి. యాప చెట్టు ఉంటుంది, పెద్ద యాప చెట్టు. ఈ ఇసుక ఉంటుంది అనమాట. నీళ్లు కొడతాను కదా కడిగేది, అది శుభ్రంగా పడుకుంటాయి. అయితే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటేనండి, ఇవాళ చిన్న పొరపాటు మాట్లాడటం అయింది మా అత్తగారితోనూ. దానివల్ల ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా 1 గంట చిమ్మటం అండి, 1 గంట పెంటలన్నీ ఎత్తేయాలి సిమెంట్ వేసి. 2-3 గంటల పైనే కడగాలండి. రూములన్నీ శుభ్రంగా నీట్గా కడగాలన్నమాట. 1 గంట చెత్త ఎత్తేయాలి. అయితే ఇంట్లో కూడా పని అండి బాగా. ఆవిడ కాళ్ళు లేని ఆవిడనమాట. బాత్రూమ్స్ అవన్నీ చీరల్లో కూర్చుంటారు కాబట్టి అవన్నీ చేయటం అనేది, అది కూడా ఇంట్లో ఒక గంటన్నర 2 గంటల పని ఉంటుంది. వంట వరకు అంతా కూడా ఒక 2-3 గంటల పని ఉంటుందండి. అయితే ఈరోజు మా అత్తయ్యతో అన్నాను, నేను పని చేయలేకపోతున్నాను అత్తయ్య, ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తానని చెప్పి. అది ఎగతాళికి అయితే అనలేదు, మనస్ఫూర్తిగానే ఎందుకు అనేసాను అనమాట. అక్కడ కుక్కల దగ్గర ఇక్కడ నీకు చేయాలంటే చేయలేకపోతున్నాను అత్తయ్య, నేను ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళిపోతాను అత్తయ్య, నెలకింతని కడతాము అని చెప్పి అన్నాను. అన్న తర్వాత అత్తయ్య ఏమన్నారంటే, అమ్మ 30 కుక్కలకి వండి పెడుతున్నావు, బయటకు అక్కడక్కడ కుక్కలు కూడా పెట్టుకుంటున్నావు కదా, ఆ కుక్కను అనుకుని నాకు కాస్త ఆ కుక్కలో పెట్టే అన్నమే నాకు ముద్ద అయ్యమ్మ, గుడ్లు పెరిగే కదా కుక్కలో పెట్టేది, నువ్వు అదే ఒక ముద్ద పక్కకు తీసి నేను కూడా కుక్కను అనుకుని నాకు పెట్టమ్మా అని చెప్పి అన్నది మా అత్తగారు. అయితే మీ అందరి తరపున మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరందరూ ఈ తప్పును మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. అత్తగారు నా మాట అన్నందుకు నన్ను పెద్ద మనసుతో క్షమించమని వేడుకుంటున్నానమ్మా. అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా క్షమించండి. మొత్తం అలా ఆ మాట అనాల్సింది కాదు నేను. ఎందుకన్నా చేయలేక కానీ, అలసట వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, లేకపోతే ఆరోగ్యం సరిలేకపోవటం, ఈ 3 months నుంచి 4 months నుంచి ఆరోగ్యం బాగుండకపోవటం వల్ల కానీ గబుక్కుని అనేసాను. రెండోది ఏంటంటే, పుణ్యాత్మరాలమ్మ ఆవిడ చల్లగా ఉండాలి. ఎందుకంటే రూములు ఇచ్చారు. ఈ రోజున ఎండల్లో నా కుక్కలు ఎక్కడుండాయమ్మా ఆవిడ రూములు ఇవ్వకపోతే.
ఇది నా పరిస్థితి. ఇది ఈ చాకరీ వల్ల ఇక్కడ చాకరీ అక్కడ చాకరీ వల్ల ఏంటంటే గబుక్కున అనేయటం జరిగింది. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో లేకపోతే ఈ జన్మలో ఏదైనా పాపం చేసుకున్నానో ఏమో తెలియదు కానండి. నా బిడ్డ బతికున్నప్పుడు కుక్కలు పిచ్చి లేదు నాకు. ఇంటికి తీసుకొస్తే తిట్టేదాన్ని కానీ పెట్టొద్దని అనేదాన్ని కాదు, సేవ చేయొద్దని అనలేదు కానీ ఇంటికి తీసుకొస్తే వాడిని కొట్టేదాన్ని నేను. అయితే ఇప్పుడు ఏంటంటే మరి పాపం చేశానో పుణ్యం చేశానో తెలియదు కానీ భయంకరమైన చాకరీ అయిపోయిందండి. ఇక్కడ కానీ అక్కడ కానీ ఆరోగ్యం సరిలేదు, చేసేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరన్నా పెట్టుకున్నా కూడా వాళ్ళ జీతాలు ఇచ్చి చేయించుకునేంత స్తోమత గలదాన్ని కాదు. ఒక పుణ్యాత్మరాలు పుణ్యమా అంటే నాకు జరిగే వ్యాపారాలు కూడా ఆగిపోయినాయి అమ్మ. వ్యాపారం ఆగిపోయింది, కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అలానే ఒక పుణ్యాత్మరాలు వల్ల ఈ రూమ్లు ఇచ్చారు. ఆవిడ చల్లగా ఉండాలి, బంగారు తల్లి, ఆవిడ బిడ్డలు, ఆవిడ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా చల్లగా ఉండాలి, భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. అందరు మంచి కోరే గొప్ప వ్యక్తి మన కుక్కలాసనం ఇచ్చిన ఆవిడ. అలాంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. అందరు మంచి కోరుతారు, అందరి బాధని పంచుకుంటారు. అందరి ఇదిలో కూడా ఆవిడ అందరి గురించి సమస్యలను కూడా ఆవిడ సమస్యగా భావించి బాధపడుతూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం గల ఆవిడ కాలుగోటికి కూడా నేను సరిపోను. అలాంటి ఆవిడ చల్లగా ఉండాలి, 10 కాలాలు చల్లగా ఉండాలి భగవంతుడు కోరుకుంటున్నాను. అయితే తొందరలో నేను కూడా ఒక కుక్కలాశ్రమం పెట్టే ఆలోచనతో ఉన్నానమ్మా. స్థలం లీజు తీసుకుని ఎక్కడన్నా నా కుక్కల్ని పెట్టుకుని ఉండాలని ఆలోచన చేస్తున్నాను. అయితే మీ ఆశీస్సులు కూడా నాకు ఇవ్వండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. చిన్న పెద్ద అందరూ కూడా మనసులో ఏం పెట్టుకోవద్దు. తప్పొప్పులుంటే క్షమించండి. మూగజీవాలను ప్రేమించండి. వాసుకి మీ బ్లెస్సెస్ ఇవ్వండి, కుక్కలకి మీ బ్లెస్సెస్ ఇవ్వండి. నీళ్లు పెట్టండి, కాసిని గింజలు వేయండి, అన్నం పెట్టండి అమ్మ. వాకిళ్ళలోకి వస్తారు 2 ముద్దలు అన్నం పెట్టండి. ఎవరి వాకిళ్ళల్లో వాళ్ళు 2 ముద్దలు పెడితే మాలాంటి వాళ్ళు ఆశ్రమాలు పెట్టే పనే ఉండదమ్మా. కొండంత బరువు ఒకళ్ళే మొయ్యాలంటే మొయ్యలేం కదండి. 10 మంది తలకు కొంచెం పంచుకుంటేనే కదా అన్ని రకాల జీవులు కూడా బతికేది. ఒక 2 ముద్దలు పేపర్ మీద పెట్టి చిన్న గిన్నెలో నీళ్లు పెడితే తాగేసి ఏదో కుక్క కానీ పక్షులు కానీ ఒకటి తినేసి వెళ్తాయి. అదొకటి మనసులో ప్రతి ఒక్కరికి రావాలని భగవంతుడిని